హలో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మొదలొకసారి వచ్చేసినాం. పైన వైపు అయితే వచ్చినాం. సెకండ్ లేయర్ ఇంకా థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్స్ అయితే ఈరోజు స్టార్ట్ అయితే అంట మన వినాయకుని దగ్గర. ఇక కింద లడ్డు వర్క్స్ అయిపోయినాయి, మనకు తొండంకి సంబంధించిన వర్క్స్ కూడా అయిపోయినాయి అంట. ఇక్కడ చూసుకోండి, మన వినాయకుని కళ్ళు అయితే ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. ఆ సైడ్ కూడా చూసుకోండి, మనకు రైట్ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది మన వినాయకుని చెరువులో అన్నమాట. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. ఇక లాస్ట్కి అయితే మన లడ్డు చేతి రెడీ అయిపోయిందంట. సెకండ్ లేయర్ ఇంకా థర్డ్ లేయర్ అయితే ఈరోజు సాయంత్రం వరకు షురూ చేస్తారంట. ఇక సెకండ్ లేయర్ ఏముందో చూపిస్తారని చూద్దాం. చలో, ఇక్కడ చూసుకోండి గైస్, మన వినాయకుని లడ్డు పాట అయితే రెడీ అయిపోయింది. మొత్తం లడ్డు అయితే రెడీ చేయడం అయితే జరిగింది. ఆర్టిఫిషియల్ లడ్డు అన్నమాట. ఈసారి చేతిలో మెయిన్ లడ్డు అయితే పెడతారు. అట్లా ఎక్స్పెక్ట్ చేసిన నేను. ఇక్కడ చూసుకోండి, మన వినాయకుని స్ట్రక్చర్ అయితే ఉంది. మనకు గ్రంథం వచ్చేసి ఇక్కడ ఉంది. మనకు ఆ హ్యాండ్ ఇప్పుడే రెడీ అయింది గాయస్. తడిగా ఉంది చూడండి, తడిగా ఉంది, ఇప్పుడే రెడీ అయింది. మన వినాయకుని చెస్ట్, మన వినాయకుని తొండం అన్నమాట. ఇక్కడ మొత్తం అయితే ఓవరాల్గా కనిపిస్తూ ఉంది. చూసుకోండి, లోటర్స్ అయితే చేతిలో ఉందన్నమాట. ఒకసారి మీ అందరికీ దగ్గర వెళ్ళి చూపిస్తా. ఇక్కడ చూసుకోండి, గ్రంథం ఎంతో అందంగా కనిపిస్తుంది. నేను వినాయకుడు అయితే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అడని చూద్దాం. చలో, ఇక్కడ చూసుకోండి గాయస్, మన వినాయకుని లడ్డు దగ్గర అయితే వచ్చేసిన. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మొత్తం ఓవరాల్గా డీటెయిల్స్ అయితే ఫినిష్ చేసారు అన్నమాట. మనకు తొండం కానివ్వండి, వేరే మన ఆశీర్వాద్ ఇచ్చే హ్యాండ్ అయితే ఫస్ట్ లేయర్ అయింది, సెకండ్ లేయర్ కాలేదు. ఇక అవుతుందంట అది కూడా. ఇక్కడ చూసుకుని మన వినాయకుని బొజ్జ భాగం అనమాట, మనకు తొండం అనమాట, ట్రంక్ తొండం. మన వినాయకుని ఫేస్ అయితే అక్కడ ఉంది. చూసుకోండి, అక్కడైతే ఈ విధంగా అయితే ఉంది. మొత్తం సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయింది మన వినాయకుని దగ్గర. చేతులు కానివ్వండి, వేరే కానివ్వండి, మొత్తం అయితే కంప్లీట్ అయినాయి. ఇక నెక్స్ట్ ఏమవుతుందో ఇక మీకు అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటాయి. ఈరోజు నుంచి రెగ్యులర్గా అప్డేట్ వస్తూనే ఉంటాయి, కరెక్ట్ అప్డేట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. జై శ్రీ గణేష్. ఇక్కడ చూసుకోండి గాయస్, ఇక్కడ మనకు కింద జగన్నాథ్కి సంబంధించిన సెకండ్ కాదు థర్డ్ లేయర్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా. థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోండి, ఏమున్నాడు ఏమనిపిస్తుంది మన జగన్నాథ స్వామి. చూసుకోండి, థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ కాగానే బట్ట ఇంకా మనకు మన ఏమంటారు ఇసుకతోనైతే తయారు చేసిర్రు అనమాట. ఫస్ట్ అయితే ఇసుక వస్తుంది, దాని మీద బట్ట వేసి మొత్తం నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు. ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం అయితే. చూసుకోండి, ఇక ఈ వర్క్స్ కూడా కంప్లీట్గా అవ్వడుతుంది. ఇక వినాయకుడు ఆరలేదు కాబట్టి స్టార్ట్ చేయలేదు. మన వాసవి మాత కూడా ఆల్మోస్ట్ కింద వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి, మన వాసవి మాత ఫేస్ చూపిస్తాం. మొత్తం మనకు బట్టతోని ఇంకా ఏమంటారు మట్టితోని అయితే తయారు చేసిర్రు అనమాట. మొత్తం అయితే కంప్లీట్ కానికే వచ్చేసింది మన వాసవి మాత. ఇంకా మనకు జగన్నాథ స్వామి నెక్స్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయితే అనమాట. ఇక్కడ ఫస్ట్ లేయర్కి సంబంధించిన గడ్డి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో అయితే జాలి కొంచెమే కొట్టిర్రు. మనకు ఇది ఏమంటారు బ్యాక్గ్రౌండ్ కొండలకు సంబంధించిన కొంచెమే కొట్టిర్రు అన్నమాట. ఒకసారి ఆ సైడ్ కూడా చూపిస్తా, అక్కడ చేసిర్రు అనుకుంటున్నా. ఆగండి, చూసుకోండి, ఇంకా కాలేదు గైస్. ఇంకా దీనికైతే ఫస్ట్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది మిగిలింది. ఇది కూడా ఈరోజు వర్క్ కంప్లీట్ చేస్తారంట. ఇక మనకు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి మూషిక వాహన్కి అయితే ఈరోజు థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తాయి. ఇక అప్డేట్ అయితే అప్డేట్ కూడా ఇస్తా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నా. మన వినాయకుని పాదాలు అయితే ఉన్నాయి, దర్శనం అయితే చేసుకోండి. తొందరగా అందరూ ఒక లైక్ కూడా చేసేయండి. తొందరగా మీకోసం మొత్తం మార్నింగ్ టైంలో వచ్చి వీడియో అయితే క్రియేట్ చేస్తున్నా. అందుకోసం ఒక లైక్ అయితే చేసేసుకోండి. మనకు జోగారావు సార్ అయితే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఇక వర్క్స్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఇంకా ఏం అప్డేట్ ఉంది? ఇంకా ఏం లేదు గైస్. మన వాసవి మాతనే ఉన్నారు. ఇక దానికైతే కంప్లీట్ చేసేది. చిన్న డీటెయిల్స్ అయితే ఫీల్ చేసిర్రు. చూసుకోండి, అక్కడ హ్యాండ్స్కి అయితే మన ఫేస్ దగ్గర అదైతే కంప్లీట్ చేసిర్రు. మనకు గడ్డి అంటున్నా, సారీ, ఇసుక ఇంకా మట్టితోనైతే ఈ మట్టి అయితే యూజ్ చేసారు అనమాట. మొత్తం ఇసుక ఇంకా మట్టి మిక్చర్ అనమాట ఇది. దీన్ని అయితే యూజ్ చేసి మనకు మొత్తం తయారు చేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ అయితే వేరే వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఒకసారి మీకు మన గజ్జలమ్మ తల్లి దేవి ఒకసారి అందరికీ చూపిస్తే అందరు దర్శనం చేసుకోండి. గజ్జలమ్మ తల్లి దేవి అయితే ఉన్నారు, చూసుకోండి. ఈ విధంగా ఇక్కడ గజలమ్మ తల్లి దేవికి కూడా ఈరోజు లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ అయితే అవుతుంది. ఇక ఇది మనకు వేరే వినాయకునికి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ, చూసుకోండి. ఇక ఈరోజు అప్డేట్ అయితే ఇదే గాయస్. ఎవరైతే లైక్ చేసుకోకపోతే లైక్ అయితే చేసుకోండి, తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.